హలో హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా గోధుమ పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా ఎమ్మీగా, చాలా స్పాంజ్ నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఒక్క గోధుమ పిండి ఉంటే చాలండి, 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఇంత డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఈ అట్టలోకి ఈ సాస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంది. నేను గోధుమ పిండితోటి మనకి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. చాలా చాలా యాంగ్జైటీగా ఉంది, చాలా బాగుంది అనిపిస్తుంది. కలర్ఫుల్గా అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా కలర్ఫుల్ ఉంది. ఇదైతే ఈ సాస్ తోటి తినాలండి, ఈ సాస్ తోటి తినాలి. మనకి ఇంకా చట్నీ ఏం అవసరం లేదు దీంట్లోకి, ఎందుకంటే ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసాము. ఇప్పుడైతే ఈ సాస్ తోటి అయితే మనం తినాలి. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తానండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు. సూపర్ అండి, సూపర్ బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఉత్తయి తిన్నా బాగుంది, టమాటా సాస్లో అద్దుకొని తిన్నా బాగుంది. మీకు ఇష్టము, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. సూపర్ అండి, చాలా కలర్ఫుల్. ఇప్పుడు ఈ గోధుమ పిండి అట్టు, ఈ గోధుమ పిండి దోశకి ఏమేమి కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. మీకు నచ్చితే ఆనియన్ కూడా వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసేసుకొని మనము అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసాను కదా, ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తానన్నమాట. ఇది స్పైసీ కోసము. మనము మళ్ళీ దీనికి తోడుగా ఇంకా మనము రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. కారం కూడా, ఎర్రకారం కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు కొంచెం దాంట్లోకి సాల్ట్ వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఇన్స్టెంట్గా చాలా 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 ఈజీగా చేసుకోవచ్చండి. అసలు ఇంత ఈజీ. మనకు గోధుమ పిండి చపాతీలు చేసుకుంటే మనకైతే చేసుకోవడానికి పీట కావాలి, కట్టె కావాలి కదా, రొట్టెలు చేసుకునే కట్టె కూడా కావాలి కదా. అవన్నీ లేకుండా, మనకు శ్రమ అనేది లేకుండా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 1/2 స్పూను కారం వేసాను, 1/2 స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అన్నమాట. ఇవన్నీ వేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడమే. కొంచెము పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసము, చాలా బాగుంటుంది పసుపు వేసుకుంటే, కలర్ వస్తే. ఈ విధంగా వేసుకుంటే అయితే మనకు చాలా చాలా టైం సేవ్ అవుతుందండి. అసలు శ్రమ అనేదే లేదు ఈ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. అసలు శ్రమ పడాల్సిన అవసరమే లేదనమాట. మనము సిమ్లో పెట్టుకొని అట్టు వేసుకోవాలి. దోశ హైలో పెట్టుకొని కాల్చుకోవాలండి. ప్రతిదీ అట్టు ఏదైనా, దోశలైనా ఏమైనా సిమ్లో పెట్టి మనము
వేసేటప్పుడు సిమ్లో పెట్టాలండి. వేసినాక హైలో పెట్టి కాల్చుకుంటే త్వరగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండిని మొత్తం ఇలా సాఫ్ట్గా ఉండలు లేకుండా ఇలా కలుపుతూ గరిటెతో తిప్పాలండి. ఇలా తిప్పినాక మొత్తము స్మూత్గా వచ్చినాకనే మనము అట్టు వేసుకోవాలన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే మనకు చాలా శ్రమ తక్కువ ఉంటుంది. పని అయితే అసలు ఎక్కువ గిన్నెలు కూడా పడేయండి, ఎక్కువ అంట్లు కూడా పడవు. ఇవి అయితే 1-2 గిన్నెలతో సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము దోశ కాల్చుకోవడానికి అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలండి. పెనం వేడెక్కినాక మనం దోశ అయితే వేసేసుకుందాము. మనం ఈ దోశ అయితే మనము ఈజీగా రావడానికి అయితే నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసేసి మనకి కొంచెం ఆనియన్ సగానికి కట్ చేసి ఆనియన్ కూడా దానికి రబ్ చేస్తున్నానండి పెనానికి. ఆనియన్ రబ్ చేసినప్పుడు మనకి ఏంటంటే స్మూత్గా వస్తుంది, దోశ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఎలాంటి అట్లు వేసుకున్నా కానీ స్మూత్గా వస్తాయి అన్నమాట. మనకు పెనం కూడా చాలా ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ విధంగా ఆనియన్ అప్లై చేస్తే. ఈ విధంగా అయితే 2 సైడ్ అయితే బాగా కాల్చుకోవాలండి. ఈ దోశను అయితే మంచిగా అటు ఇటుగా తిప్పేసి మళ్ళీ మంచిగా ఉడకనివ్వాలి. బాగా ఉడికితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఉడకకపోతే పిండి ఉంటుంది, అందుకోసమని మంచిగా కాల్చుకోవాలండి మనము. నన్ను దోచుకుందువటే గోధుమ దోశ అన్నట్టు ఉందండి. నన్ను దోచేసుకుంటుంది, నా మనసు అంతా లాగుతుంది అనమాట, ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. అంత కలర్ఫుల్గా అంత బాగా చూడడానికైతే అపియరెన్స్ లుక్ అయితే చాలా 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 బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు తినాలా, చేయడం పూర్తి అయిపోతే తినేసేయాలని చాలా ఆకలిగా కూడా ఉందండి. ఇవి త్వరగా అయిపోతే నేను త్వరగా తినేస్తానన్నమాట. ఈ దోశ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. ఈ దోశకు నాకున్న అనుబంధం నేను మీకు చెప్తానండి. ఈ దోశను చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. అదేంటంటే, ఎన్నెన్నో జన్మల బంధం ఈ దోశది నాది, ఎన్నటికీ మాయని మమత ఈ దోశది నాది, ఒక్క క్షణం నిన్ను తినక నేనుండలేను, ఒక్క క్షణం నిన్ను చేయక నేనుండలేను, కోటి జన్మలకైనా కోరేదొక్కటే, నిన్నే వేసుకు తింటా అంటున్నాను, నువ్వు దోశవైతే నేను వేసుకు తింటా, నిన్ను తిని నేను హ్యాపీగా ఉండనా. ఈ విధంగా ఉందండి ఈ దోశతోటి నా అనుబంధం. చాలా 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 టేస్ట్గా ఉంది. ఇంతకన్నా నేనైతే ఇంకేం చెప్పలేనండి. ఏంటి అక్క పాటలు మొదలుపెట్టింది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదండి, ఈ దోశలు అంతా చాలా బాగా వచ్చాయి. ఈ అట్లయితే అంత స్మూత్గా, అంత డెలిషియస్గా, అంత స్పాంజ్ లాంటి ఒక డిఫరెంట్ టేస్ట్ అండి, ఒక కొత్త టేస్ట్ నాకైతే ఈ దోశలో తెలిసిందనమాట. అందుకనే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈ దోశలు అయితే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇలాంటివి మరికొత్తవి మనము ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటాయండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ అండి. చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి నేను ఇది తినను అది తినను, స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు ఇది వద్దు అది వద్దు అని అయితే చాలా మారం చేస్తారు కదా. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసి చిన్నపిల్లలకు పెడితే అయితే హెల్దీ ఉంటుంది, ఆకలికి ఆకలి తీరుతుంది, బలానికి బలం కూడా ఉంటుందండి. ఇందులో అయితే ఎలాంటి వేరే అనారోగ్యం ఇంగ్రీడియంట్స్ అయితే లేవు. గోధుమ పిండి, జస్ట్ ఉప్పు కారం అండి. స్వీట్ కూడా వేసుకోవచ్చు, ఇందులో బెల్లం కూడా వేసుకొని బెల్లంతో కూడా చిన్నపిల్లల కోసం అయితే చేసుకోవచ్చు అనమాట. కొంతమంది కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు కదండి, కొంతమందికి వాళ్ళు కూడా బయట కొనుక్కొని తినకుండా ఇలా ఇంట్లో కలర్ఫుల్గా చేసి పెడితే అయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేశానో మీరు ఈ వీడియోలో చూసేశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంది. నేను గోధుమ పిండితోటి మనకి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. చాలా చాలా యాంగ్జైటీగా ఉంది, చాలా బాగుంది అనిపిస్తుంది. కలర్ఫుల్గా అయితే చాలా ఈ దోశలకైతే ఎలాంటి మనకు చట్నీలు అయితే అవసరం లేదు. అన్ని స్పైసెస్ అయితే ఈ దోశలో వేసేసాము. మనమైతే ఇప్పుడు ఇన్స్టెంట్గా దొరికే మనము రెడీమేడ్గా దొరికే అయితే మనకు టమాటా సాస్లు ఇలాంటి ప్యాకెట్లు దొరుకుతాయి కదా. ఇలాంటి ప్యాకెట్ తోటి అయితే మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్యాకెట్తో మనము ఈ సాస్ కాంబినేషన్లో అయితే మనం తినొచ్చు అనమాట. మనం ఇంట్లో కూడా టమాటాలతోటి సాస్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా నాకు ఇదే ఉంది కనుక నేను ఈ సాస్ తోటి అయితే తింటున్నాను. ఈ సాస్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తానండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు. సూపర్ అండి, సూపర్ బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఉత్తై తిన్నా బాగుంది, టమాటా సాస్లో అద్దుకొని తిన్నా బాగుంది. మీకు ఇష్టము, మీ ఇష్టము, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. సూపర్ అండి, చాలా కలర్ఫుల్.